సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో ఫ్యామిలీ కౌన్సిలర్, సోషల్ యాక్టివిస్ట్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, నాగ చైతన్య శోభిత ధూళిపాల ఎంగేజ్మెంట్ ఆల్రెడీ అవ్వటం జరిగింది. అయితే ఇప్పుడు పెళ్లి పనులు కూడా స్టార్ట్ అయ్యాయి అని చెప్పేసి తెలుస్తోంది. కానీ ఇక్కడ కూడా శోభిత ధూళిపాల పెళ్లికి సమంత రాక అని కొన్ని హెడ్లైన్స్ చూస్తున్నాం, థంబ్నెయిల్స్ చూస్తున్నాం. చిత్ర విచిత్రంగా అనిపిస్తున్నాయి అవన్నీ. ఏంటి మేడం అది? ఇప్పుడు సమంత నాగ చైతన్య మొదటి భార్య, సరే విడాకులేని ఇప్పుడు మాజీ భార్య. శోభిత ధూళిపాలకి ఒక అక్క ఉంది, ఆ అక్క పేరు కూడా సమంత, సొంత అక్క పేరు. సొంత అక్క పేరు. ఓకే. అయితే ఆ సొంత అక్క ఇప్పుడు అమెరికాలో ఉంటుంది, పెళ్లి కోసం అని వచ్చింది. ఆవిడ వచ్చేసరికి సమంత వచ్చింది అన్నట్లుగా, ఈ సమంత అన్నట్లుగా వివరం రాయకోకుండా ఇప్పుడు శోభిత ధూళిపాల వాళ్ళ అక్క అమెరికా నుంచి రావడం అది ఒక పెద్ద వార్తే కాదు. ఎందుకంటే చెల్లెలి పెళ్లికి అక్క రాకుండా ఎట్లా ఉంటుంది. కానీ సమంత అని రాసి కావాలని ఒక ట్విస్ట్ ఇస్తున్నారనమాట, ఒక మెలికి పెట్టేస్తున్నారు మన వాళ్ళు. ఎంత అవునన్నా కాదన్నా సమంత ఎలా వెళ్తుందండి ఆ పెళ్ళికి? ఏదో పాత సాగుతుంది, మొహవాసినమ్మ మొగుడు పెళ్ళికి వెళ్ళి అట్లా సమంత మట్టుకు ఎంత ఇదైతే మట్టుకు సమంత ఆ పెళ్ళికి వెళ్ళాల్సినంత అధోగతిలో సమంత ఉందని నేను అనుకోను. పైగా సమంత చాలా క్లియర్గా, క్లారిటీగా తన సినిమాలు తను చేసుకుంటూ, తన వెబ్ సిరీస్ తను చేసుకుంటూ, తన మార్కు జీవితాన్ని తను గడుపుతుంది. ఎక్కడ తనేమి బాధ ఉంది, బాధ లేదని నేను అనట్లేదు. ఇక మనం తరచి అసలు వాళ్ళ పెళ్ళిలో ఏం జరిగింది, వాళ్ళ విడాకుల్లో ఏం జరిగింది, అసలు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు, ఇవన్నీ మనం మాట్లాడలేము. ఎందుకంటే మేడం, ఎక్కడికక్కడ వాళ్ళు విడాకులు అని చెప్పినప్పుడు దగ్గర నుంచి ఇప్పటి వరకు రీసెంట్గా కొండా సురేఖ గారి వ్యాఖ్యల దగ్గర నుంచి ఇప్పటి వరకు సమంత నాగ చైతన్య ప్రతి చోట కూడా వైరల్ అవుతూనే ఉన్నారు, ప్రతి సందర్భంలో కూడా. ఇప్పుడే కాదు, సమంత బతుకున్నంత వరకు నాగ చైతన్య జీవితంలో సమంత ఉంటుంది. ఎందుకంటే సమంత ఒక ఆర్డినరీ మామూలుగా భర్తకు విడాకులు ఇచ్చిన భార్యగాను, లేదా వాళ్ళిద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనుకోండి, ఏ రకంగానైనా సరే అలాంటి భార్య కాదు సమంత. సమంతకు ఒక క్యారెక్టర్ ఉంది, సమంతకు ఒక తన పర్సనాలిటీ, తనకు ఓన్ పర్సనాలిటీ ఉంది. చాలామంది ఎంపవర్ అవుతూ ఉంటారు మహిళలు, ఆర్థికంగా కావచ్చు, లేకపోతే వాళ్ళకున్న కళల ద్వారా కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు ఎంపవర్ అవుతారు. వాళ్ళు ఎంత ఎంపవర్ అయినా సరే ఆ ఎంపవర్ అయిన వాళ్ళందరూ రకరకాల కారణాలతో ఎంపవర్ అవుతూ ఉంటారు. కానీ సమంత మట్టుకు కేవలం తన స్వశక్తి మీదనే ఎంపవర్ అయింది, తన కాళ్ళ మీద తను నిలబడగలిగింది. అక్కినేని ఒక కుటుంబంలోకి రాకముందే స్టార్డమ్ ఉంది సమంతకి, వచ్చాక స్టార్డమ్ ఉంది. ఇప్పుడు విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఆ స్టార్డమ్ ఏమాత్రం తక్కువ కాలేదు. కాకపోతే తెలుగులో ఆమె ఎక్కువ నటించట్లేదు. దానికి ఏం చెప్తున్నారంటే అక్కినేని వాళ్ళు ఏదో చేసేస్తున్నారు అని. అలా కాదు, తన విస్తృతిని పెంచుకుంది, తన ప్రపంచాన్ని విస్తృతం చేసుకుంది. ఓకే. ఒక పాన్ ఇండియా స్టార్గా ఎదిగింది. అలా ఎదిగిన వాళ్ళు చాలా తక్కువ మంది, తెలుగులో వచ్చి ఫస్ట్ టైం తెలుగులో వచ్చి అలా అయిన వాళ్ళు తక్కువ మంది. ఉదాహరణకి శ్రీదేవి లాంటి వాళ్ళు. కానీ కొంచెం పరిమితం అయ్యారు చాలామంది. జయప్రద, శ్రీదేవి బాగా నిలబడ్డారు ఒక రకంగా. సరే, ఏది ఏమైనా అలాంటి సమంత నాగ చైతన్య జీవితంలో ఎప్పుడు టాపిక్ వచ్చినా సరే వైరల్ అవుతుంది సమంత. సరే, వీళ్ళందరూ ఇలా మాట్లాడడం వెనక ఏ టాపిక్ వచ్చినా సరే ఆ టాపిక్ తోటి ఒక మీడియా సంచలనం చెయ్యాలి, తద్వారా తమకి కాస్త పత్రికలు అయితే ఎట్లా రీడబిలిటీకి కోసం ట్రై చేస్తాయో మన వాళ్ళు ఏమంటాం దాన్ని, వ్యూవర్షిప్ కోసం తంటాలు పడుతున్నాం.
దానిలో భాగంగా ఒక కొంచెం ట్రెక్కీగా పెట్టారనమాట. ఏదేమైనా విడాకులు అయిపోయినాయి కాబట్టి వాళ్ళకి పెళ్లి చేసుకునే హక్కు ఉంది, పెళ్లి చేసుకుంటారు. కాకపోతే చాలామంది అనేది ఏంటి అంటే అసలు వీళ్ళిద్దరి విడాకులకి శోభిత కారణము అని కూడా కొంతమంది అంటా ఉంటారు. అది నిజమెంతో అబద్ధమెంతో మనకు తెలియదు. ఇప్పుడు ఎవరి అందం వాళ్ళదే. ఆమె మిస్ ఫెమినా అయింది, అందంగా ఉంది అంటారు, చాలా ఎక్స్పోజింగ్ చేస్తుంది, చాలా వివాదాస్పదమైన అడ్వర్టైజ్మెంట్లకి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసింది, ఎండార్స్మెంట్లు కూడా చాలా వివాదాస్పదంగా ఉంటాయి. అసలు ఎక్స్పోజింగ్ అంటే తనే పర్యాయ పదం అన్నట్లుగా ఉంటుంది. అలాగే మంచి మంచి సినిమాల్లో కూడా చేసింది. ఏది ఏమైనప్పటికీ ఇది గనక వాస్తవం అయితే అసలు వీళ్ళిద్దరు విడిపోవటానికి ఆమె ప్రమేయం ఉంది, ఆమె కారణము అంటే గనక అక్కడ నాగ చైతన్యాన్ని క్షమించడానికి వీల్లేదు, శోభితాన్ని క్షమించడానికి వీల్లేదు. నేను ఒక శోభితాదే తప్పని నేను ఎప్పుడు మాట్లాడను. నాగ చైతన్య కూడా బాధ్యత ఉంది కదా, పెళ్ళిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. మరి ఈసారైనా సరే వేణుస్వామి చెప్పినట్టుగా కాకుండా వేరే మహిళ వల్ల వీళ్ళ కాపురంలో చిచ్చులు వస్తాయి, విడిపోతారు అని చెప్పినట్లుగా నేను మాట్లాడను. కానీ ఒక పెళ్ళి ఫెయిల్ అయింది అన్నప్పుడు ఎవరైనా ఒక పునరాలోచనలో పడతారు. ఏమై ఉంటుంది, మొత్తం వాళ్ళదే, రెండో వాళ్ళదే తప్ప, మనది కూడా తప్ప, మన బాధ్యత ఎంతవరకు ఉంది దీంట్లో, మన తప్పులు ఏముండొచ్చు అని ఆలోచిస్తే రెండో బంధమైనా నిలబడుతుంది. ఆ దిశగా నాగ చైతన్యం ఉండాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు వాళ్ళ బంధం విడిపోవటానికి కారణం కరెక్ట్గా ఈ రోజుకి ఇదమిద్దంగా ఎవ్వరూ చెప్పలేదు, అసలు బయటికే రాలేదు. ఎవరు మాట్లాడినా ఊహాగానాలే. కాకపోతే నాలాంటి వాళ్ళు ఎందుకు నోరు చేసుకోవాల్సి వచ్చింది ఆ సందర్భంలో అంటే అందరూ సమంతనే మాట్లాడారు, దోషిగా నిలబెట్టాలని చూశారు. ఏమి ఇంత పెద్ద కుటుంబంలో నీకు స్థానం ఇస్తే నిన్ను అక్కినేనింటి కోడలంటే ఏమనుకున్నావు, మరి ఎంత బరితెగింప, నీకేం పోయే కాలం వచ్చింది, అది ఇది అని మాట్లాడితే అప్పుడు నేను మాట్లాడాను. ఎవరింట్లోది వాళ్ళకే తెలుస్తుంది. ఆమె ఎందుకు వద్దనుకుందో, ఆమెకి అదేమి ముళ్ళ కిరీటమైందో అక్కినేని కుటుంబం మీకేం తెలుసు. ఒక భార్యాభర్త విడిపోతున్నారు అంటే ఇద్దరు కారణం కావచ్చు.